హాయ్ గైస్, దిస్ ఈస్ పద్మజారాలపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము బన్నీని అలయన్స్ యూనివర్సిటీలో జాయిన్ చేసేసి ఆల్రెడీ జాయిన్ అయిపోయింది. ఒక 3 days బ్యాక్ అయితే మేము హాస్టల్ అంతా బుక్ చేసేసి బాగా నీట్గా సర్ది చేసినాము. అంతా థింగ్స్ అన్నీ రూమ్లో అంతా పెట్టి అన్నీ సర్ది పెట్టేసి వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు సండే 3 days బ్యాక్ వాళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్ అయితే జరిగినాయి అన్నమాట. ఈరోజు సండే మేము ఊరికే మా సిస్టర్ వాళ్ళ నుంచి వచ్చినాము. కొద్దిగా రైస్ చేపల పులుసు అయితే తీసుకొని వచ్చినాము. సో పెట్టేసి ఇప్పుడైతే మేము ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. ఇదే అనమాట క్యాంపస్ అయితే సూపర్ ఉంటుంది. 3 days ఏమేమి చేసినాము అనేసి నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టున్నాను. అవన్నీ ఇప్పుడు కంటిన్యూషన్లో వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే డీమార్ట్కి వచ్చినాము. అక్కడైతే అన్నీ కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి అనమాట. హాస్టల్కి కావాల్సినవి, కాలేజీకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. సో అందుకని అక్కడికి వచ్చేసినాం ఫస్ట్. ఇంకా ఇక్కడైతే కాస్మెటిక్స్, బకెట్, మగ్గు, ఇంకా సోప్స్, బ్రష్, ఇంకా ఏమేమి కావాలో అన్నీ కొనుక్కున్నాం అనమాట. అంబ్రెల్లా ఫస్ట్ ముఖ్యమైనది, అది అన్నీ కొనుక్కొని వచ్చినాం ఇక్కడే. సో ఇంకా కొన్ని కాస్మెటిక్స్ కూడా బాగున్నాయి, 1+1 ఆఫర్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ కొనుక్కున్న తర్వాత మేము నెక్స్ట్ బ్యాగ్కి అయితే వెళ్ళాము, కాలేజ్ బ్యాగ్కి. సో ఇక్కడ చాలా షాపులు తిరిగినాం కానీ డీమార్ట్లో బాగాలేదు. ఇంకా నెక్స్ట్ పక్కనే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాగ్ షాప్ ఉండింది, ఓన్లీ బ్యాగ్స్ మాత్రమే. అక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి నచ్చలేదన్నమాట అక్కడ కూడా. సో ఇంకా మళ్ళీ నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి ఈ షాప్లో. సో ఇక్కడ మేమేం కొనుక్కోలేదు. తర్వాత నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళేసి అక్కడైతే చాలా షాప్స్ ఉంటాయి కదా, అన్నీ ఆ మాల్లో బ్రాండ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో అందుకని అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ టైమ్ జోన్ అని ఒక ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటాయి. అక్కడ అన్ని గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసుకుంటూ వెళ్తూ అక్కడికి వెళ్ళాం. శాంసనైట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ సూట్ కేసెస్, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. కాలేజ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. కానీ కాస్ట్లీ కొంచెం. సో ఇంకా క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇక్కడైతే మేము కాలేజ్ బ్యాగ్ మా చిన్న పాపకు ఒకటి, ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ వచ్చేసి పెద్ద పాపకు ఒకటి కొనుక్కొని వచ్చేసామన్నమాట. క్వాలిటీ అయితే సూపర్గా ఉండింది. సో కాలేజ్ బ్యాగ్ వచ్చి మాకు 7,100 పడింది. ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ అయితే 13,500 అనుకుంటా, 13,500. సో ఇట్లా ఇవి 2 కొనుక్కొని వచ్చేసినాము. ఇంకా అక్కడే ఇంకా వేరే షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. డెకత్లాన్ అయితే ఒక పెద్ద బ్రాండ్ షాప్ ఒకటి ఉండింది. దీంట్లో అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలకు కావాల్సిన వాటి నుంచి పెద్దోళ్ళ వరకు అన్నీ A to Z ఉంటుందన్నమాట. అక్కడ క్లోత్స్, స్పోర్ట్స్ వేర్ అన్నీ ఉంటాయన్నమాట. స్పోర్ట్స్ కావాల్సినవన్నీ ఇట్లా అన్ని రకాలు ఉంటాయన్నమాట. మనము ఏవి కావాలన్నా కొనుక్కోవచ్చు. సో అక్కడ కూడా బ్యాగ్స్ అనేవి చూసాము కానీ మేము కొనుక్కోలేదు. సో మా బాబుకి నచ్చలేదన్నమాట. ఓకే అంట, బాగుంటే ఓకే అని. ఆలోచిస్తాను 13,000 కానీ ఇది 7,000. అంత సేమ్ రేట్. ఇది 7,500. అప్పుడు ఎక్కువ అవుతుంది. 7,000.
శాంసనైట్ బ్రాండ్లో 2 బ్యాగ్స్ అయితే కొన్నాము. ఒకటి ల్యాప్టాప్ బ్యాగ్, ఒకటి కాలేజ్ బ్యాగ్. దీనికి మనం కస్టమైజ్డ్ ట్యాగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇవి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో చేసుకోవచ్చు అనమాట. వీటికి 300, 400, 500లో అట్లా ఛార్జ్ చేస్తారు. ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ అయితే సైడ్లో ఉంటుంది ఈ ట్యాగ్. అలాగే సూట్ కేస్కి అయితే ఒక ట్యాగ్ లాగా ఇస్తారనమాట. ఇది చాలా యూస్ఫుల్ అని అనిపిస్తుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మాకు 22,000 దగ్గర అయితే బిల్ అయిందనమాట. దీనికి మనకి ప్రైజ్ అయితే ఇస్తారు. 10,000కి ఒక ప్రైజు, 25,000కి, 50,000కి, అంటే 1 lakh అట్లా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. అవి మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో పోయి కలెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ ఒక స్పిన్నింగ్ వీల్ అయితే ఉంటుంది. అది మనము ఆ వీల్ని తిప్పినామంటే అక్కడ మనకి ఏదో ఒకటి వస్తుంది. ఆఫర్ అది కాకుండా, ఆ ప్రైస్ కాకుండా ఇంకొకటి వస్తుందన్నమాట. మాకైతే గిఫ్ట్ బాక్స్, అంటే గిఫ్ట్ బాక్స్లో ఒక జార్ అయితే ఉండింది. సో దీంతో పాటు మాకు కాఫీ షాప్ పైన ఉంటుంది. కాఫీ షాప్లో మాకు కాఫీ ఫ్రీగా వచ్చిందనమాట. ఒక 2 కూపన్స్ వచ్చినాయి. ఇంకొకసారి స్పిన్ వీల్ తిప్పినామంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొకసారి తిప్పిన తర్వాత మళ్ళీ ఒక 2 కూపన్స్ అయితే వచ్చినాయన్నమాట కాఫీకి. సో అవైతే మేము ఫ్రీగా తీసుకున్నాము, తాగినాము. టేస్ట్ అయితే యావరేజ్గా ఉండింది కాఫీ అయితే. సో ఇవే అనమాట మాకు వచ్చిన ప్రైజ్. గ్లాస్ జార్స్ చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే కలర్ వచ్చి 2 కలర్స్, పింక్ అండ్ లావెండర్ కలర్ ఉంటుంది అనుకున్నా, కానీ పింకే వచ్చిందనమాట 2 బాక్సుల్లోనూ. సో ఇక్కడైతే కాఫీ అయితే ఫ్రీ కాఫీ తీసుకున్నాము, తాగేసినాము. కొంచెం యావరేజ్గా ఉండదు, అంత టేస్ట్ అనిపించలేదు. ఓకేగా ఉండిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఇంకొక షాప్ అయితే ఉండింది. ఆల్డో కంపెనీది, బ్రాండ్ది అయితే ఉండింది. సో మేము ఇది చూడలేదు ఫస్ట్, కానీ చూసుంటే మాత్రం ఇక్కడే కొనుక్కొని ఉంటాము. చాలా బాగున్నాయి బ్యాగ్స్, క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయి అనమాట. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ కూడా ఈ బ్రాండ్లో కూడా ప్రైస్ అయితే కొంచెం హైగానే ఉంటుందన్నమాట. కానీ క్వాలిటీ అంతా బాగుండింది. శాంసనైట్కి దీనికి సేమ్ క్వాలిటీనే అనుకోండి, కానీ డిజైన్స్ అయితే దీంట్లో చాలా బాగున్నాయి అనమాట. ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ, అట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ అవన్నీ. సో ఇవన్నీ చూసేసి వచ్చేసాము. ఫస్ట్ దీంట్లో చూసుంటే దీన్నే కొనుక్కొని వచ్చుండేవాళ్ళమేమో మేము దీంట్లో. సో నెక్స్ట్ అయితే వేరే షాప్కి వెళ్ళాము. అక్కడ కొన్ని బట్టలు, షూస్ అలాంటివన్నీ కొనుక్కొని వచ్చినాము, కాలేజీకి కావాల్సినవన్నీ. ఇక్కడ చాలా షాప్స్లలో క్లియరెన్స్ సేల్ అయితే రన్ అవుతుందన్నమాట. 50% to 70% అట్లా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. అక్కడైతే కొన్ని బట్టలు అయితే కొనుక్కొని వచ్చుకున్నాము. ఇంకా మేము డీమార్ట్లో కొన్ని వస్తువులన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. హాస్టల్కి కావాల్సినవి, కాలేజీకి కావాల్సినవన్నీ ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ కావాల్సినవన్నీ కొనుక్కున్నాము. ఇవేవైనా ఇంకా మిస్ అయినవి ఏవైనా ఉంటే కూడా అక్కడ కాలేజ్లోనే ఒక స్టోర్ ఉందన్నమాట, అక్కడ కూడా కొనుక్కోవచ్చు. సో ముందుగానే మేము కొన్ని చాలా వరకు డైలీ యూజ్ అన్నీ కొనిచ్చేసామన్నమాట. సో ఇవన్నీ కొనుక్కొని వచ్చినాము. ఈ హాట్ ఎయిర్ బ్రష్ అయితే మస్ట్ అండ్ షుడ్ కావాలి, ఎందుకంటే అక్కడ క్లైమేట్ కొంచెం ఎప్పుడు వెట్గానే ఉంటుంది కదా, అంటే రెయినీగా ఉంటుంది, క్లైమేట్ డల్గానే ఉంటుంది, కూల్గా. సో అందుకని మేము ఒక హాట్ ఎయిర్ బ్రష్ అయితే కొనుక్కున్నాము. ఇంకా మేము కొన్న బ్యాగ్స్ అయితే అవి 2 అనమాట. ఒకటి కాలేజ్ బ్యాగ్ చిన్న పాపకి, ఒకటి పెద్దది మా పెద్ద పాపకి ల్యాప్టాప్ బ్యాగ్. సో ఇవి కొన్న బట్టలు అయితే మేము కొన్ని కొన్నాం కదా, అవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను. అంటే ఇవన్నీ నైట్ వేరు ఉన్నాయి, ఇంకా కాలేజ్ వేరు ఉన్నాయన్నమాట. టీషర్ట్స్ అట్లాంటివన్నీ బాగున్నాయి. ఇంకా క్లాత్ క్వాలిటీ కూడా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ ప్యాక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇప్పుడు మేము వెళ్తున్నాము కాలేజ్కి. 3 days అయితే అక్కడ హాస్టల్ బుకింగ్కి అయితే 3 days పెట్టారు. సో మేము ఫస్ట్ డేనే బుక్ చేసుకొని వచ్చేసినాము. ఇదనమాట హాస్టల్ బుకింగ్ కోసం వచ్చిన జనాలు అనమాట వీళ్ళందరూ. సో బుకింగ్ అయిన తర్వాత అక్కడే కానీ ఉండొచ్చు, లేకపోతే ఇంటికి వెళ్ళి కూడా రావచ్చు అన్నారు. సో మేము బుకింగ్ అంతా అయిన తర్వాత మేము ఈవినింగ్ నైట్ అయిపోయింది. సో వచ్చేసినాము ఇంటికి, తీసుకొని వచ్చినాము మా చెల్లెలు వాళ్ళ ఇంటికి. సో అక్కడ ఉండి ఒక 2 days ఉండి మళ్ళీ నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ వెళ్ళామన్నమాట. సో ఆ రోజు హాస్టల్ బుకింగ్ రోజు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసినారు అక్కడే వచ్చిన వాళ్ళందరికీ. స్నాక్స్, బిస్కెట్స్, టీ, కాఫీ అట్లాంటివన్నీ. సో ఫుడ్ అయితే ఇట్లా ఉండింది, వెజ్ ఉండింది, దాంతోపాటు ఒక ఎగ్ పెట్టినారనమాట, బాయిల్డ్ ఎగ్, ఒక స్వీట్ అట్లా ఉండిందనమాట.
ఫుడ్ అయితే కొంచెం టేస్ట్ పర్వాలేదు అనిపిస్తుంది. ఎంత మనకి ఆంధ్ర, తమిళనాడు అట్లా వాళ్ళకైతే కొంచెం స్పైసీగా తింటాం మనము. అక్కడైతే అంత స్పైసీగా ఉండదు. సో ఇదన్నమాట హాస్టల్ రూము. ఇంకా ఒక బీరువా ఇస్తారు. ఆ బీరువాలో ఒక షెల్ఫ్ హాఫ్ మనకి, ఇంకొక అమ్మాయికి ఇంకో హాఫ్ అనమాట. ఇది 2 షేరింగ్ బెడ్ అయితే మేము తీసుకున్నాము. ఇది ఇట్లా ఉంటుందన్నమాట. ఒక బీరువాలో ఒక సైడ్ అంతా ఒకరికి, ఇంకొక సైడ్ ఇంకొకరికి ఉంటుంది. సో మేము అట్లా అరేంజ్ చేసి పెట్టేసి వచ్చేసాను అనమాట ఇవన్నీ. సో ఇంకా బెడ్ అయితే కాట్ ఉంటుంది. బెడ్ మాత్రం మేము బయట కొనుక్కొని వచ్చుకున్నాము. బెడ్ ప్రొవైడ్ చేయరు. బెడ్ పక్కనే ఒక ఏరియాలో కొనుక్కొని వచ్చినాము. ఇలా బీరువాలో బట్టలన్నీ సర్ది పెట్టేసి వచ్చేసినాము. అంటే ఒక ట్రెడిషనల్ అన్నీ ఒక సైడు, ఇంకా ప్యాంట్ షర్ట్స్ అన్నీ ఒక సైడు, డైలీ వేర్వి, నైట్ వేర్వి అట్లా సపరేట్గా సర్ది పెట్టేసినామంటే వాళ్ళకి కావాల్సినప్పుడు వెంటనే తీసుకోవడానికి కూడా బాగుంటుంది. సో అలా ఇంకా సర్టిఫికేట్స్ అవన్నీ ఒక చిన్న కింద ఒక ర్యాక్లో పెట్టేసి అట్లా సపరేట్గా సర్ది పెట్టేసి వచ్చేసినాను. ఇంకా మరుసటి రోజు అనమాట ఇది. ఇంకా క్యాజువల్స్ కావాలన్నారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది 1 వీక్. ఆ 1 వీక్కి మనము క్యాజువల్ డ్రెస్లో రావాలి అన్నారు. సో అందుకని మళ్ళీ షాపింగ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ అలెన్సోలీకి అయితే వచ్చినాము. అక్కడ క్యాజువల్ డ్రెస్సులు అయితే బాగున్నాయి. ఇంకెక్కడ మాకైతే నచ్చలేదు. అక్కడైతే కొన్ని షాపులు తిరిగిన తర్వాత అక్కడ కొన్ని కొనుక్కొని వచ్చుకున్నాము. ఈ డ్రెస్సులు అయితే కొన్ని చుడిదార్ టాప్స్ అయితే కొనుక్కున్నాము. తర్వాత ఇవి వేరే షాప్లో కొనుక్కున్నాం అనమాట. ఇంకా అలెన్సోలీలో అయితే కొన్ని షర్ట్స్ అనమాట. అంటే క్యాజువల్ డ్రెస్సులు అంటే ఇట్లా షర్ట్ ప్యాంట్ లాగా ఉండాలని అన్నారు. అందుకని కొన్ని షర్ట్స్ అయితే కొనుక్కున్నాం అనమాట. షర్ట్స్ ఒక 2 ప్యాంట్స్ అయితే కొనుక్కున్నాము. బ్లాక్ హాఫ్ వైట్ ఉంటే వెయిట్కైనా సరిపోతుంది. అందుకని ఇట్లా కొనుక్కున్నాం అనమాట. ఇంకా డైలీ వేర్ ఇంకా ఉంటాయి కదా పిల్లలకి, బ్యాండ్స్ అని, నెక్ హెయిర్ క్లిప్స్ అని, ఇంకా బ్రేస్లెట్స్ అంటే చిన్నవి అకేషనల్గా చిన్నవి డైలీ వేర్కి ఇట్లా బ్రేస్లెట్స్ అట్లాంటివన్నీ కొనుక్కున్నాం అనమాట. ఇవన్నీ షాపింగ్ అంతా అయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసి ఆ నెక్స్ట్ డే మళ్ళా కాలేజ్కి వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇవన్నీ కొనిచ్చి మళ్ళా ఒక చిన్న ప్యాకింగ్ అయితే అయ్యిందనమాట. మళ్ళీ తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేసాము. ఇంకా మళ్ళీ మేము 1 వీక్ ఉన్నాం కాబట్టి ఇంకొక రోజు మళ్ళీ వెళ్ళి వదిలిపెట్టి మళ్ళీ ఒకసారి చూసుకొని వద్దామనేసి మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇంకా ఒక 3-4 డేస్ అట్లా కాలేజ్కి ఇంటికి అట్లా తిరుగుతూనే ఉన్నాము. సో ఇదైతే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో గెస్ట్ వచ్చి ఎవరో వచ్చున్నారు. ఇంకా ప్రిన్సిపల్, చైర్మన్ అట్లా కాలేజ్కి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి స్పీచ్ ఇచ్చినారనమాట. Today marks the start of a journey that will engineer your tomorrow. A very good morning to one and all present here. I'm Ria, and it's an absolute honor to stand before you today as we welcome the B.Tech batch of 2025 to the orientation program at Rice University. To the dignitaries on the dais, our registrars, మూడు బాగుంటాయి. సో
సో గైస్ ఇదన్నమాట బెంగళూరులో 1 వీక్ మా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.